హలో కుషికేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చానమాట. ఈ వీడియోలో ఏంటి అంటే మనము అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన బోర్స్ అటామిక్ మోడల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేయబోతున్నాం అనమాట. అదేంటి అంటే క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ లిథియం 2+ అయాన్ ఆటమ్కి సంబంధించి ఆ ఎలక్ట్రాన్ ఫర్ ద సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో లిథియం 2+ ఆటమ్కి సంబంధించిన ఎలక్ట్రాన్కి సంబంధించిన ఎనర్జీ ఎంత ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము. ఎలా చేయాలి అంటే ముందు క్యాలిక్యులేట్ ద లిథియం 2+ అన్నాడు అంటే మనకి ఇచ్చిన డేటాను ఒకసారి చూద్దాము. లిథియం 2+ అన్నాడు కాబట్టి మనకి అటామిక్ నంబర్ తెలుసు. అటామిక్ నంబర్ ఆఫ్ లిథియం అనేది అంటే జెడ్ వాల్యూ అనేది మనకి 3 అవుతుంది అనమాట. అండ్ అలాగే ఎన్ వాల్యూ ఎంత అనేది ముందు మనం ఐడెంటిఫై చేయాలి. ఎన్ వాల్యూ అంటే ఏంటి అంటే ఆర్బిట్ నంబర్, అంటే ఇది ఎగ్జైటెడ్ స్టేట్. n = 1 అనేది మనకి ఇది గ్రౌండ్ స్టేటు, n = 2 అనేది మనకి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేటు, n = 3 అనేది మనకి సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి వాడు లిథియం 2+ ఆటమ్కి సంబంధించి సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అడిగాడు. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి అంటే మనకి తెలుసు కరెక్ట్గా ఏదైతే ఇది గ్రౌండ్ స్టేట్ అంటామో, ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటామో, ఇది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. అంటే ఎన్ వాల్యూ వచ్చేసి మనకి 3 అవుతుంది అనమాట. సో ఈ రెండింటి ఈ జెడ్ వాల్యూ అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం, అలాగే ఎన్ వాల్యూ ఆర్బిటాల్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నాడు కదా, ఎగ్జైటెడ్ స్టేట్ సంబంధించిన ఎన్ వాల్యూ రెండు మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూని అయితే క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఈ వాల్యూకి సంబంధించిన ఫార్ములా E = -13.6 times Z² divided by n². అది మనకి ఫార్ములా. అయితే దీనికి యూనిట్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వోల్ట్స్ పర్ ఆటమ్ అనమాట. ఓకేనా? సో ఎలక్ట్రానిక్ వోల్ట్స్ పర్ ఆటమ్, ఈ ఫార్ములాలో మనము ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి రావాల్సిన ఆన్సర్ అనేది రైట్గా వస్తుంది. మనకి జెడ్ వాల్యూ 3, ఎన్ వాల్యూ కూడా 3 అవుతుంది. సో మనకి -13.6 × 3² divided by 3² అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 13.6 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ పర్ ఆటమ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కుషికెమ్ ఛానల్. మీకు ఏ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే దాని గురించి క్వశ్చన్ నాకు కామెంట్ కూడా తెలియజేశారంటే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.